ఎవరన్నా జైలుకోవాలని అనుకుంటారా? అమ్మో పోలీస్ టౌన్ గడప దొక్కనే దొక్కద్దు అనుకుంటారు మనసుంటోళ్ళైతే కదా. ఎవ్వరితో పెట్టుకున్నా పోలీసుల తెరువుకు ఓ అనే పోవద్దు. కానీ అదేందో కొందరు పోరగాళ్ళు తెల్లారు లేస్తే పోలీస్ టౌన్లకే పోతుర్రట. జైలు కోడే కాదు అరెస్టు చేయమని ధర్నాలు గిర్నాలు కూడా వేస్తుర్రు. మరి అలా గట్లెందుకు అనిపిస్తుంది? జైల్లో పెట్టే షిప్పకూడు గినడమ గంతకమ్మగుంటుందా? ఈ కథకున వారెత్తు రాను రాను దునియా ఎట్లయితుందో చూస్తురా. కేరళ రాష్ట్రం పోరగాళ్ళందరూ జైలు పోయేదందుకు తయారైతుర్రు. పోలీస్ దెబ్బల కోసం వాళ్ళ పెయ్యంతా మస్తు షిట అంటుందట. అవి తింటేగాని వాళ్ళకి నిద్ర పట్టదట. వాళ్ళకు గిట్లెందుకు అవుతుందంటే ఇగో ఈమె చేయబట్టి. ఈమె పేరు మెరీనా జోసెఫ్. కొచ్చి పట్టణానికి ఏసీపీగా పోయిందట. ఇదే ముచ్చట ఫేస్బుక్ లో కూడా పెట్టుకున్నది. ఇక చూడుర్రి, కేరళ రాష్ట్రంలో ఉన్న పోరగాళ్ళు మెరీనమ్మ ఫోటోని చూసి దెబ్బకు పడిపోయారు. అరే గింత అందంగా ఉన్న మన పట్టణానికి పోలీసుకి వచ్చిందా? ఆమెను చూసుకుంటేనే బతకొచ్చు, ఆమె చేయి దాకిన జన్మ ధన్యమే పో అనుకుంటారు. అందుకే జైలు కన్నా పోయి ఆమెతో ముచ్చట పెట్టాలని తనలాడుతుర్రు. ఇక కొందరు ఇప్పటికే దొంగలైపోయి మేమే దొంగలం మమ్మల్ని అరెస్ట్ చేయరని పోలీస్ టౌన్లలో లొంగిపోతుర్రట. మరి లొంగిపోయిన వాళ్ళు ఒట్టి ఉంటారా? మెరీనా మేడమే మాకు బేడీలేయాలి, ఆమెనే గల్ల పట్టి జైల్లో నూకాలి, ఆమె బూట్కాలతోనే ఇయ్యరం అన్నాలి అనుకుంటే డిమాండ్లు చేస్తుర్రట. ఇక దొంగతనాలు కూడా చేశాతగాని వాళ్ళు జైల్లో ముంగట ధర్నాలు అవి ఇవి చేస్తుర్రట. మర్డర్ కేసులనో లేకుంటే అక్రమాస్తుల కేసులనో ఏదో ఒక దాంట్లో ఇరికియుర్రని ఇట్లా నడుస్తున్నదాడ కథ. అయితే దిమ్మ తిరిగే ముచ్చట ఏంటంటే మెరీనా మేడం ఇప్పుడు కొచ్చికి ఏసీపీగా లేదు, ఖాళీ వారం రోజుల ట్రైనింగ్ కోసం అడిగి పోయిందట గంతే. ఆమె ఊరు దాటి కూడా ఢిల్లీకి పోయింది. కానీ చాలా మందికి ముచ్చట తెలవక దొంగతనాలు అవి ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నారట పోరగాళ్ళు. కానీ ఇంతకాలం కాలేజీకి పోయి ఆడి పోరగాళ్ళు ఎంబడో రోడ్ల మీద నడుచుకుంటూ పోయేటోళ్ళనో ఏడిపిస్తారు అనుకున్నాం. కానీ పోలీసు ఆమెను కూడా ఇడిచిపెడతలేరంటే నిజంగా కేరళ పోరగాళ్ళు బాగా ముదిరిపోయారు.